నన్ను చాలా మంది అడుగుతుంటారు, దేంట్లో బాగున్నాయి జాబ్స్, ఏ ఫీల్డ్ బాగుంది, ఏ జాబ్స్ బాగున్నాయి అని అడుగుతూ ఉంటారు. జాబ్ ట్రై చేయాలంటే నీకు ఇంట్రెస్ట్ ఉండాలి. నీకు ఏ జాబ్ కావాలని నీకు తెలిసి ఉండాలి, నీకు ఇంట్రెస్ట్ ఉండాలి ఆ ఫీల్డ్లో. రైట్? నువ్వు మనస్ఫూర్తిగా ట్రై చేయాలంటే ఎవడికో ఒకడికి డేటా అనలిస్ట్ జాబ్ వచ్చింది, లేదంటే ఐటీలో జాబ్ వచ్చింది, లేదంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జావాలో జాబ్ వచ్చింది, నేను జావా చేస్తాను, నేను డేటా అనలిస్ట్ చేస్తాను అనుకుంటే కష్టం. అట్లా చాలా తక్కువ మంది సక్సీడ్ అవుతారు. అంటే ఎవరికో వచ్చిందని చెప్పేసి ఆ ఫీల్డ్ లో ట్రై చేయడం. నీకు జెన్యున్ గా దాంట్లో కొంచెమన్నా ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో ఎఫర్ట్ పెట్టడం ఈజీ. అట్లీస్ట్ నీకు ఇంట్రెస్ట్ ఉంది, నీకు ఇష్టం కాబట్టి దాంట్లో నీకు పెద్ద హార్డ్ వర్క్ లాగా అనిపించదు, ఈజీ అవుతుంది. సో నాలాంటి వాడికి అప్రోచ్ అవుతే ఏంటి సివి ఎలా చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఇంటర్వ్యూస్ ఎలా చేయాలని చెప్తారు. దెన్ యూ కెన్ ఈజీలీ మూవ్ అహెడ్. అంతేగాని ఇప్పుడు వాడిని వీడిని దేంట్లో బాగుంది దాంట్లో బాగుంది అని అడిగి వాడేదో చెప్తే నువ్వేదో చేసి ఓకే అడ్వైస్ అడగొచ్చు, తప్పులేదు. రైట్? అగైన్ నేను డేటా అనలిస్ట్ బాగుంది, సైబర్ సెక్యూరిటీ బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది అని చెప్తాను. ఏదో ఒకటి ఆ 3 4 నీకు ఇంట్రెస్ట్ అనిపించాలి. ఈ సైబర్ సెక్యూరిటీ అందరికీ సైబర్ సెక్యూరిటీలో జాబ్ వస్తున్నాయి, నేను సైబర్ సెక్యూరిటీ చేస్తాను అంటే ఎలా ఉంటదంటే పులిని చూసి నక్క ఆత పెట్టుకున్నట్టు ఉంటది. నువ్వు అదంతా చదివి చేసి చూసేసరికి నీ వీసా అయిపోతుంది. సో అంత ఈజీ కాదు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలంటే. నీకు ఆల్రెడీ కొంచెం వచ్చినదైతే నీకు నేర్చుకోవడం ఈజీ, దాంట్లో నీ స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవడం ఈజీ, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం ఈజీ, సివి ఎవ్రీథింగ్ విల్ బి ఈజియర్. ఓకే, సో హోప్ఫుల్లీ ఐఎమ్ మేకింగ్ మై పాయింట్ హియర్. సో ఇంకోటి, నేను జాబ్ దేంట్లో కావాలి, దేంట్లో ట్రై చేస్తాను అంటే నేను సేమ్ సివి ఐటీలో ట్రై చేస్తున్నాను, సెక్యూరిటీలో ట్రై చేస్తున్నాను, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ట్రై చేస్తున్నాను అంటారు. దేర్ ఈజ్ ఒక సేయింగ్ ఉంటది బిజినెస్ లో, సేల్స్ లో ఎస్పెషలీ, ఇఫ్ యూఆర్ సెల్లింగ్ టు ఎవ్రీ వన్ యూఆర్ సెల్లింగ్ టు నో వన్. రైట్? సో ఇఫ్ యూఆర్ సెల్లింగ్ యువర్ సివి టు ఆల్ ఆఫ్ దిస్ ఎవ్రీ వన్ యూఆర్ సెల్లింగ్ టు నో వన్. సో వాట్ యూ నీడ్ ఈజ్ ఫోకస్. Follow one path, one course until your success, right? So ఏదో ఒక ఫీల్డ్ చూజ్ చేసుకో, ఏదో ఒక సైబర్ సెక్యూరిటీయా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఐటీయా, ఏదో ఒకటి చూజ్ చేసుకొని మేక్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ ఇంటూ వన్, all in, right? So hopefully that helps, man, right? Follow for more.